హాయ్ గైస్, దిస్ ఇస్ రాజశేఖర్ విఎఫ్ఎక్స్ అండ్ ఇవాళ మనం చూడబోతున్నాం 𝐽𝐺కి సంబంధించిన 1.5 ఇన్వర్టర్ ఏసీ యొక్క స్టెబిలైజర్ అనమాట. మంచి డిజిటల్ వోల్టేజ్ మీటర్ ఉంటుంది దీంట్లో. సో దీని బాక్స్ ప్రైస్ వచ్చేసి 3,500 ఉంటుంది, కానీ మనకు అమెజాన్లో 2,250 దాకా అయితే వస్తుంది. సో ఇది మనం అన్బాక్సింగ్ చేసేలోపు నా సోషల్ మీడియా అకౌంట్స్లో అయితే మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి. దాంట్లో ఇన్స్టెంట్ టెక్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. యూట్యూబ్లో అయితే వీక్లీ వస్తూనే ఉంటాయి. సో ఇది మనకు ఓపెన్ చేయగానే వారంటీ కార్డ్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. ఇంకొకటి మనకు ఎట్లా ఫిక్స్ చేసుకోవాలనేది, ఇట్లా నెయిల్స్ కొడతాం కదా డ్రిల్ చేయడానికి, ఇది హెల్ప్ఫుల్గా ఒకటి ఇస్తారు మనకు. సో దీన్ని స్టిక్ చేసుకొని అక్కడ మనం హోల్స్ని ప్రిసైజ్ చేసుకోవాలి. సో ఇదంతా యూజర్ మాన్యువల్ మీరు చదవచ్చు. దీని వర్కింగ్ రేంజ్ వచ్చేసి 170 నుంచి 270 వరకు అయితే ఉంటుంది గైస్. అంటే వోల్టేజ్ అనేది అక్కడి వరకు ఫ్లక్చువేట్ అయినా కూడా ఇది సెట్ చేస్తుంది అనమాట. సో మనకు ఓవర్ వ్యూ అయితే ఫిజికల్గా ఇలా ఉంటుంది. ఫస్ట్ ఫుల్ ప్యాకింగ్ వచ్చేస్తుంది. సో దెన్ ఓపెన్ చేసిన తర్వాత అయితే చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో దీన్ని తిప్పి చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఈ పక్కన పెట్టేసిన తర్వాత అయితే కవర్ ర్యాప్ తీసిన తర్వాత అయితే ఇట్లా ఉంటుంది. మంచి స్టైలిష్ లుక్ అయితే ఉంది. మనకు పాతదైతే స్క్వేర్ షేప్ వస్తుండే అప్పుడు, అది కూడా రన్ అవుతుంది, కానీ ఇది కొంచెం బాగుంది. ఈ స్క్రూస్ ఏమో డ్రిల్లింగ్ చేసి ఫిక్స్ చేయడానికి. సో వన్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇన్పుటే చూపిస్తుంది మనకు. అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఇన్పుట్ చూపించేది ఉంటుంది. ఆ మోడల్ వచ్చేసి అది కొంచెం ఎక్స్పెన్సివ్, 5,000 వరకు ఉంటుంది. బట్ అంత అవసరం లేదు, ఓన్లీ ఇన్పుట్ వస్తే చాలనుకొని నేను ఇది తీసుకున్నాను. మనమైతే ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. మరీ ఏసీకి దగ్గర కాకుండా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. సో వైరింగ్ అయితే ఇలా చేయండి. రైట్ సైడ్ ఫేజ్, మేల్ ఎర్త్, లెఫ్ట్ న్యూట్రల్ అనమాట. సో ఇట్లా ఫిక్స్ చేసేసేయండి. ఇది మనకు వోల్టేజ్ ఎంత ఉందనేది చూపిస్తుంది. మా సైడ్ అయితే ఫుల్ ఉంటుంది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్, అందుకే అవసరం లేకుండా తీసుకున్నాను. ఏసీకి, ఇన్వర్టర్ ఏసీకి ఇప్పుడు లేటెస్ట్ అయితే అవసరం లేదంటారు వాళ్ళు కంపెనీ నుంచి. సో స్లీక్ అండ్ స్లిమ్గా అయితే ఉంటుంది డివైస్ అయితే. సో ఇట్లా ఫిక్స్ చేసుకొని నీట్గా వాటర్ లెవెల్ పెట్టుకొని మరీ డ్రిల్ చేశాను నేనైతే. నాకు ఇంత కూడా క్రాస్ పోవద్దు ఇది కూడా. సో అంత డూ ఇట్ యువర్ సెల్ఫ్ నేనే చేసేసుకుంటాను. సో ఇది గైస్ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ వర్కింగ్ డెమో.